నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తీవ్ర అస్వస్థతతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రోహిణి ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు. పెద్ది ఆరోగ్య పరిస్థితిపై ఆరా. అడప మహేష్ హత్య కేసు ఛేదించిన పోలీసులు. పాత కక్షలే హత్యకు కారణం. పోలీస్ కమిషనర్ శ్వేత వెల్లడి. పన్నెండవ రోజుకు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు. విజయ క్రమంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను వరంగల్లోని రోహిణి ఆసుపత్రిలో చేర్చి వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన వరంగల్ కి చేరుకున్నారు. హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్, హరీష్ రావు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందిస్తున్న చికిత్స, తదుపరి వైద్య విధానాలపై డాక్టర్లతో చర్చించారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు రోహిణి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో ఉద్వేగ వాతావరణం నెలకొనగా పార్టీ నాయకులు అభిమానులను ధైర్యంగా ఉండాలని కోరారు. వైద్యుల సూచన మేరకు మరింత అత్యాధునిక చికిత్స అవసరమని నిర్ణయించడంతో ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అంబులెన్స్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుండగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా ఏనుమాములకు చెందిన అడపు మహేష్ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఫిర్యాదుదారు నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గీస్కొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం గతంలో హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి బెయిల్పై బయటకు వచ్చిన పట్టి కుమారస్వామి అలియాస్ కుమార్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే అనుమానంతో అడపు మహేష్ పై పాత కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో గంధం నరేష్, జన్ను మధు, పిట్ట శ్రీనివాస్ అలియాస్ బండి శ్రీను, లాసాని రామ్సాయి, టోనీ, సంజయ్య, పోతారం శివకుమార్ తో కలిసి మహేష్ ని హత్య చేయాలని పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ రాత్రి పరిమళ కాలనీ రోడ్ నంబర్ 2 వద్ద మహేష్ పై పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 19వ తేదీ సాయంత్రం ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసిన గీస్కొండ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి విచారణ చేపట్టాయి. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో 7 నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత తెలిపారు. సో అయితే ఇందులో ఈ అడప మహేష్, మృతి చెందిన అడప మహేష్ మరియు అట్లాగే ఈ పత్తి కుమార్, వీరిద్దరికి మధ్యలో కొంత పాత కక్షల్ని మనసులో పెట్టుకొని పత్తి కుమార్ ఈ నేరానికి పాల్పడినట్టు తెలిసింది మాకు ఇన్వెస్టిగేషన్లో. వీరందరూ కూడా వీరికి మిగతా సహకరించిన వాళ్ళు గంధం నరేష్, జన్ను మధు, అట్లాగే పిట్ల శ్రీనివాస్, మిగతా అందరినీ కూడా వివిధ స్టేజెస్లో వివిధ ప్రాంతాల్లో మేము నిన్న అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో వీళ్ళందరికీ కూడా క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళే. అంటే వీరందరూ కూడా ముందు చిన్న మరియు పెద్ద నేరాల్లో పాల్గొంచుకున్న వాళ్ళని తెలుస్తుంది. వీళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఉన్నాయి. పలుమార్లు వీళ్ళపైన కేసులు పెట్టడము, పోలీస్ స్టేషన్స్లో కౌన్సిలింగ్ చేయడము, వీళ్ళ నేర ప్రవృత్తి మార్చుకోవాలని మా ఆఫీసర్స్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. దానికి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ మళ్ళీ కూడా ఈ చర్యకి పాల్పడ్డారు. అందుకే ఈ కేసుని మేము చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా డీసీపీ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అదే మార్గంలో ఈరోజు పొద్దున వాళ్ళని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడము,
వాళ్ళకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ శాకాంబరి నవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేటితో విజయవంతంగా 12వ రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణం భక్తుల ఆధ్యాత్మిక స్మరణలు, అమ్మవారి నామ జపాలతో మారుమోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారు ప్రత్యేకమైన రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పూట బలాగా క్రమం ప్రత్యేక అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. సాయంత్రం పూట విజయాక్రమం అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం కలగనుంది. దేవిని సుందరంగా అలంకరించడం ఈ శాకాంబరి నవరాత్రుల ప్రత్యేకత. ఆదివారం కావడంతో తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందేందుకు వరంగల్ జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనాలు, ప్రసాద వితరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జయశంకర్ జిల్లా కేంద్రంలో యాదవులు ఆరాధ్య దైవమైన బీరప్ప బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. భూపాల్పల్లిలో గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప దేవుని ఘనంగా కొలిచారు. ప్రతి ఇంటి మహిళల నుండి బోనాలను ఎత్తుకుని బీరప్ప దేవునికి అర్పించి మేకపోతులతో ఘనంగా జరుపుకున్నారు. ఈ మహోత్సవంలో భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. గొల్ల కురుమ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన బీరన్న బోనాల ఊరేగింపులో ఎమ్మెల్యే పాల్గొని భక్తులతో కలిసి బోనం ఎత్తుకుని కొంత దూరం ర్యాలీగా నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీరన్న స్వామి గొల్ల కురుమల ఆరాధ్య దైవమని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక వేడుకలు సమాజంలో ఐకమత్యాన్ని పెంపొందించడంతో పాటు యువతకు మన సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బీరన్న స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్, భూపాల్పల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కుమ్రయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు, భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడేందుకు రోహిణి ఆసుపత్రి వైద్య బృందం గంటల తరబడి పోరాడింది. ముఖ్యంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ మమత నేతృత్వంలోని వైద్యులు అసాధారణ వైద్య సేవలు అందించి ఆయనను ప్రమాదం నుంచి బయటపడేలా చేశారు. వైద్యుల వివరాల ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె పలుమార్లు ఆగిపోవడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అయినప్పటికీ వైద్య బృందం ఆశలు వదలకుండా వరుసగా సిపిఆర్ నిర్వహించి 8 సార్లు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా 9వ చేసిన సిపిఆర్ కి గుండె స్పందించి మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించిందని డాక్టర్ మమత తెలిపారు. ఇది వైద్య రంగంలో అత్యంత అరుదుగా జరిగే ఘటనగా పేర్కొన్న ఆమె సమయానికి అందించిన అత్యవసర చికిత్స, వైద్య బృందం సమన్వయంతోనే రోగి ప్రాణాలు కాపాడగలిగామని వెల్లడించారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మరింత అత్యాధునిక వైద్యం అవసరమని వైద్యులు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వ సహకారంతో ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఎలాంటి ఆలస్యం లేకుండా అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ అత్యవసరంగా గ్రీన్ ఛానల్ కల్పించడంతో అత్యల్ప సమయంలోనే యశోద ఆసుపత్రికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. క్లాట్స్ ఉండడం వల్ల ఆయన కొలాప్స్ అయ్యాడు. ఆ క్లాట్స్ కోసం ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. తర్వాత మెకానికల్ గా క్లాట్స్ తీయడానికి వేరే సర్జరీ ఉంటుంది. కొంచెం స్టేబుల్ అయినాక సర్జరీ కోసం హైదరాబాద్ కి పంపిస్తాం. రైట్ లో బీపీ, పల్స్ అన్ని మంచిగా ఉన్నాయి. స్పాంటేనియస్ బ్రీతింగ్ కూడా ఉంది పేషెంట్. ఓకేనా అండి? బీఆర్ఎస్ హయాంలో ఆశా వర్కర్లకు పనితో పాటు గౌరవం, సకాలంలో వేతనాలు కూడా కల్పించామని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశానికి వెళ్లిన సందర్భంలో జరిగిన ఓ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఓ మహిళ తనతో మాట్లాడుతూ మీరు ఎక్కువ పని చేయించడం వల్లే మా పార్టీ ఓడిపోయిందని చెప్పిందన్నారు. ఆమె తల్లి ఆశా వర్కర్ గా పనిచేసేదని, ప్రతి నెల జరిగే సమీక్ష సమావేశాల వల్ల ఇబ్బందిగా భావించి అప్పట్లో తాను ఓటు కూడా వేయనని చెప్పేదని
చేశానని వివరించారు. అయితే ఇప్పుడు అదే మహిళ పని చేయించిన ప్రతి నెల జీతం సకాలంలో ఇచ్చారు, వేతనాలు పెంచారు, మాకు మంచి గౌరవం ఇచ్చారని చెబుతోందని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య సేవలపై కూడా ఆయన స్పందించారు. హైదరాబాద్ లోని కోటిలో ఉన్న ఫెర్నాండెజ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ శాతం సాధారణ ప్రసవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అదే విధానం ఎందుకు అమలు చేయకూడదని ఆలోచించినట్లు చెప్పారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని ఫెర్నాండెజ్ ఆసుపత్రికి పంపించి ప్రత్యేక శిక్షణ ఇప్పించామని, ఆ శిక్షణ ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టామని హరీష్ రావు తెలిపారు. హరీష్ రావు గారు చంపుతున్నాడు మమ్మల్ని పని చెప్పి అన్నారట. సో కానీ ఇప్పుడు ఆ అమ్మనే ఇప్పుడు ఏం రియలైజ్ అయింది, నో ఆయన పని చేయించిన అద్భుతమైన గౌరవం ఇచ్చినాడు, సకాలంలో వేతనాలు ఇచ్చారు, మాకు వేతనాలు పెంచారు, కానీ ఈరోజు పని లేక మేము బాధపడుతున్నాము అన్నారు. ఐ థింక్ దెర్ ఆర్ IVF డాక్టర్స్ ఉన్నారు, గైనకాలజీ డాక్టర్స్ కూడా ఉన్నట్టున్నారు. మేము ఆ రోజుల్లో పబ్లిక్ హెల్త్ గురించి ఎంత ప్రయత్నం చేసినామంటే మీ సెక్షన్ రేట్ తగ్గించండి. WHO యూజ్ టు వార్న్ ద ఇండియన్ గవర్నమెంట్ అండ్ అవర్ స్టేట్. ఇండియాలో ప్రపంచంలో అతి ఎక్కువ సెక్షన్స్ ఎక్కడవుతున్నాయంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ. దేర్ ఆర్ సమ్ హాస్పిటల్ 100/100 సెక్షన్, 100/100, నో నార్మల్ డెలివరీ. అంటే వీఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్, వీఆర్ ప్లేయింగ్ విత్ దేర్ హెల్త్. అద్భుతంగా పనిచేస్తారు. నిజంగా మీకు మీరు చేసే కష్టం, మీ సర్వీసు ఇంకో సెక్టార్లో చేస్తే ఇంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. కానీ డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, సమాజంలో ఉండే మన గౌరవము, ఆ సోషల్ డిగ్నిటీ అనేదే చాలా గొప్పది అన్నిటికంటే కూడా. ఒక పొలిటీషియన్ గా మేము గెలవచ్చు, ఓడిపోతాం కావచ్చు, కానీ మీకు ఆ గౌరవం ఏదైతే దొరుకుతుందో ఏ ప్రొఫెషన్ లో కూడా, ఒక లాయర్ కు, ఒక ఇంజనీర్ కు, లేదా ఒక పొలిటీషియన్ కు, ఒక జర్నలిస్ట్ కు ఎవరికి లేనంత గొప్ప గౌరవం మీకు దొరుకుతుంది. అది మీ హార్డ్ వర్క్, దాని వెనుక ఉండే మీ డెడికేషన్ వల్ల మీకు ఆ గౌరవం దొరుకుతా ఉంది. మీరు దాన్ని దయచేసి అందరు కూడా కాపాడు. కర్ణాటక రాష్ట్రంలోని గూడూరు గ్రామం వద్ద భీమా నదిపై నిర్మించిన రివర్ బ్రిడ్జిని మాజీ మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎస్. రాజేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా కర్ణాటక వైపు భీమా నదిలో సమృద్ధిగా ప్రవహిస్తున్న నీటిని పరిశీలించిన నేతలు అదే సమయంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో నీటి కొరతతో నెలకొన్న పరిస్థితులను కూడా పరిశీలించారు. ఒకవైపు నదిలో పుష్కలంగా నీరు అందుబాటులో ఉండగా మరోవైపు తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాలు ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నది జలాల వినియోగం, సాగునీటి అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం మరింత చొరవ చూపాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు కోరారు. ఎండాకాలం కూడా 1,00,000 ఎకరాలు పండించుకునేది, ఇలా లిఫ్ట్లన్నీ కూడా ఎండిపోవాల్సింది తప్ప ఏం లేదు. అందుకే అందరం కూడా మనం నడుము బిగించి అక్రమ ప్రాజెక్టులు అడ్డుకొని కొత్త ప్రాజెక్టులను కంప్లీట్ చేయించి పాత ప్రాజెక్టులను కంప్లీట్ చేయించి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా డిమాండ్ ఏంటంటే హైడ్రాలిక్ గేట్ తీసేయాలా. రెండవ డిమాండ్ ఏంటంటే ఇక్కడ దగ్గరలోనే కుసుమూర్తి దగ్గర మేము ఆల్రెడీ జియో ఇచ్చినాం, కొత్త బ్యారేజ్ జియో ఇచ్చినాం. అక్కడ ఇమ్మీడియట్గా బ్యారేజ్ ఏర్పాటు చేస్తే కనీసం నీళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జూరాల లిఫ్ట్ తీయాలి, జూరాల పైన కట్టేటువంటి అక్రమ బ్యారేజ్లు ఆపాలి, పాలమూరు జిల్లాను కాపాడుకోవాలి. ఇవన్నీ చూస్తూ ఊరుకోవడానికి పాలమూరు ప్రజలు పుట్టేలేం, గుర్తుపెట్టుకోండి. మేము కూడా బద్దలు కొడతాం, మేము కూడా అన్ని చేస్తాం. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనలాంటి యువ ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త మంత్రివర్గంలో యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు ఆశిస్తున్నారని ఆయన అన్నారు. యువతకు బాధ్యతలు అప్పగిస్తే ప్రభుత్వ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే మంత్రి పదవుల కేటాయింపు పూర్తిగా పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలోని అంశమని అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. అధిష్టానం, సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తిగా కట్టుబడి ఉంటామని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. ఇక్కడ ఏదున్నా గానీ మా బాస్ ఏఐసిసి బాస్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం స్టేట్ కి వచ్చినప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, పొలిటికల్ గా వచ్చినప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు, ఇన్ఛార్జ్ గారు మీనాక్షి గారు, ఏదున్నా గానీ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు 2 ఏళ్ళు అయిపోయింది కదా మార్చాలి అని కొంతమంది అంటున్నారు. పాపం వీళ్ళందరూ
ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు దాంట్లో, ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిన వాళ్ళకి నా అభిప్రాయం నాది ఏంటంటే వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళనే బాగుంటది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అంటున్నారు మళ్ళీ వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా, వాళ్ళని మారుస్తా అంటున్నారు కదా, మళ్ళీ మినిస్టర్లది కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళని కూడా మారుస్తారా అని కూడా అంటున్నారు. అదే ఎమ్మెల్యే నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు, మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. కానీ ఏదున్నా కానీ బాస్ ఈజ్ అవర్ ఏఐసిసి. ఇక్కడ మా బాస్ రేవంత్ రెడ్డి గారు, మా బాస్ పిసిసి మహేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళు నిర్ణయం చేసుకుని వాడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దానికి కట్టుబడి ఉంటాం. నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ 2 years అయిపోయింది, కొత్త వాళ్ళు కావాలంటే మన మినిస్టర్ కూడా 2 years అయిపోయింది కదా అని కూడా ప్రజలు మాట్లాడుతున్నారు అనేది నేను చెప్తున్నాను. అంతే. థ్యాంక్ యూ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శివాజీ పార్క్ వద్ద భారీ సంఖ్యలో యువత చేరుకుని సంబరాలు నిర్వహించింది. వర్షం కురుస్తున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా జాతీయ జెండాలు చేతబట్టి యువత నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేసింది. జంజీ గెలిచింది, కరప్షన్ ఓడింది అంటూ నినాదాలు చేసిన యువత ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించింది. ఇది ప్రజాస్వామ్య విజయం అంటూ నినాదాలతో శివాజీ పార్క్ పరిసరాలను మార్మోగించింది. భారీ వర్షంలోనూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్న యువత తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీవ్ర అస్వస్థతతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రోహిణి ఆసుపత్రికి చేరుకున్న కేటీఆర్, హరీష్ రావు. పెద్ది ఆరోగ్య పరిస్థితిపై ఆరా. అడప మహేష్ హత్య కేసు ఛేదించిన పోలీసులు. పాత కక్షలే హత్యకు కారణం. పోలీస్ కమిషనర్ శ్వేత వెల్లడి. పన్నెండవ రోజుకు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు. విజయ క్రమంలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.